జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. నమస్కారం ఏంటమ్మా, ఎట్టున్నావు? బాగున్నావా? బాగున్నావా? సుభాషిణి మీ అమ్మాయి మనవరాలు. వాళ్ళ తండ్రి ఇల్లు పెట్టి వెళ్ళిపోయాడు కదా. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇంకోరు ఇద్దరే చదువుతారమ్మా. ఎక్కడ? అంటే అక్కడ స్కూల్ ఉందా? ఇక్కడ స్కూల్ లేదా? 7 అయిపోయింది. 5 అయిపోయింది. ఇక్కడ ఎంతవరకు చేసావు? ఇక్కడ 5 వరకు. ఇప్పుడు 6 నుంచి అక్కడ పోతున్నావా? బాగా చదువుకున్నావా? ఏమవుతావు చదువుకొని? పోలీస్ అవుతావా? అంటే పోలీస్ అంటే అందరూ కొట్టచ్చనా? ఏం చేస్తావు పోలీస్ అయ్యి? ఏం చేస్తావు? ప్రజలను కాపాడుతావా? ఏమంటారు? ఒకటే సార్ ఇల్లు. అది ఇల్లు అమ్మాయికి ఇల్లు లేదు సార్. మా కాడ ఉంటుంది పోయిన కాడ నుంచి మా దగ్గర ఉంటుంది. ఎందుకంటే మా అమ్మాయి అవుతారు కానీ అంత 3,000 తీసి 15,000 వస్తుంది. ఈ దైవాలు ఏదో బాగా చదువుతున్నాము. ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒంట్లో మొదలుకుంది పెన్షన్ ఇప్పించి ఆ అమ్మని ఏదైనా చదివించి ఏదైనా ఇల్లు కట్టి పెట్టే మాట. నువ్వు కూడా చేయాలి కదా. అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేం కదా. నువ్వు ఊహించలే కదా. అమ్మాయి 15,000 ఇస్తున్నాం కదా. మానవతా దృక్పథం వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి, దిక్కు లేనటువంటి వాళ్ళకి, బాగా కష్టంగా ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఎవరినో ఒకరు చూసుకోవాలి. అందుకనే 15,000 ఇస్తున్నాం. ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అందుకే 15,000 ఇస్తున్నాం. సరే, అదే మరి అన్ని చేయాలి. 5 సార్లు పెరిగింది. అదే మరి అన్ని చేస్తున్నాం. అన్ని చేయాలంటే ఒకటేసారి మనం చేయలేం కదా. డబ్బులు కూడా ఉండాలి, సంపాదించాలి, పనులు చేయాలి, అప్పులు కట్టాలి, మీ పనులు జరగాలి, మళ్ళా ముందుకు తీసుకుపోవాలి. ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరిస్తున్నారు, బాగా పనులు చేస్తున్నారు. మన బండి పిచ్చిగా ఎమ్మెల్యే సార్ మీరు పని చేయండి. చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి, ఇల్లు కట్టి ఇచ్చేసేయండి. ఆ అమ్మాయిని చదివిస్తా ఉండండి. అమ్మాయిని చదివించండి. మీరు కూడా చేయండి. సమస్య లేదు సార్. ఏదన్నా ఏది అదే మేము చదివించే సమస్య ఏదో మీరు కస్తూర్బా స్కూల్లో పెట్టేసేయండి. ఓకే ఓకే అమ్మా, బాయ్ బాయ్. సరేనా? పింఛన వారు ఈ అమ్మాయికి చెప్పాలి. బాగున్నావా? చూడు బాగున్నాను. ఏంటట్టున్నావు? పుట్టుకో అడ్డమ్మా, అడ్డు అడ్డు. వీళ్ళు ఎవరు చూసుకుంటున్నారు? తాత, అమ్మమ్మ చెప్పలేదు సార్. చెప్పలేదు. మేనరకమా? నాన్న లేదా తమ్ముడు పోతుందని జరుగుతాయి. మంచిదా? ఓకే అమ్మా, బాయ్. ఇప్పుడు డబ్బులు అర్థమవుతుంది అమ్మాయికి? బంధువులతో అర్థమవుతాయా?